వేరే అవతారాలు ఏమి లేవండి. ఒకే అవతారం, నరావతారం. దేవుడు నరావతారిగా భూమి మీదకు వచ్చాడు, రక్త మాంసములు ధరించుకొని. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున జీవితకాలం అంతయు మరణ భయం కలిగి ఉన్నందున ఈ మరణ భయం నుంచి విడిపించడానికి, మరణాన్ని ఓడించడానికి, మరణపు ముళ్ళు విరవడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడ ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మర్మం, ఒకరి ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణాన్ని జయించే వారు ఎవరూ లేరు. ప్రపంచాన్ని జయించారు కానీ మరణాన్ని జయించలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో రక్త మాంసములు ఆమె గర్భంలో ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఆయన పెరిగి పెద్దవారయ్యారు. దేనికంటే అపవాదిని మరణము ద్వారా నశింప